యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు క్షేమంగా ఉంటారని, దేవుని సన్నిధిలో అనుదినము ఎదుగుతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి ఎప్పుడు నిండుగా ఉండాలనేది నా ప్రధానమైన ప్రార్థన. దేవుడు రాబోతున్న దినాల్లో అసాధారణమైన అద్భుతమైన కార్యం చేసి మిమ్మల్ని నానాటికి వర్ధల చేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. చూడండి, నయోమి యొక్క చరిత్రలో మనం చూస్తే రుతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నప్పటికీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వ్యక్తులను బట్టి, ప్లేస్ని బట్టి, తర్వాత అక్కడ జరిగిన సంభవాలు, కార్యాలు, క్రియలు ఇవన్నీ మనకు లోతైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడైతే ఎలాగైతే ఆదామును ఏదోని తోటలో ఉంచాడో అలాగే దేవుడు ఈ నయోమి కుటుంబాన్ని, ఎలిమెలెకు కుటుంబాన్ని దేవుడు మరి బెత్లెహేంలో ఉంచాడు. కరువు వచ్చింది. అది ఒక్కరికే రాలే, వీళ్ళు ఒక్క ఫ్యామిలీకే రాలే, అందరికి వచ్చింది. ఇది ఏం కొత్త కాదు. అబ్రహాం కాలంలో ఒక కరువు తెలుసు వాళ్ళకు. పితరుడైన అబ్రహాం కరువు నుండి వెళ్ళాడు. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతున్నాయి. కరువు నుండి వెళ్ళాడు, భయంకరమైన కరువు అంట. తర్వాత మనం చూస్తే మరి ఒక కరువు, అబ్రహాం కాలం వంటి కరువు మరలా ఇస్సాకు, ఆయన కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా అటువంటి కరువు వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండ 26వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే అబ్రహాం కాలంలో లాంటి కరువు ఇస్సాకు కాలంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ కరువు అనేది కొత్త కాదు. తరచుగా కరువు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఏది కొత్తగా, వింతగా, విడూరంగా ఉందంటే ఈ కుటుంబం ప్రభువును, దేవుని, యెహోవా దేవుణ్ణి కలిగి ఉన్న ఈ కుటుంబం మరి బెత్లెహేం విడిచిపెట్టి ఆహారం కోసం, తిండి కోసం పరుగులు తీయటం విచిత్రంగా ఉంది. దేవుని బిడ్డలారా, అదే వాళ్ళు చేసిన పాపంలో పెద్ద పాపం. బెత్లెహేం విడిచిపెట్టి ఎంత సుందరమైన, అందమైన దేశానికి వెళ్ళినా నీకు అది శాపమే. బెత్లెహేం అనేది ఇక్కడ దేన్ని సూచిస్తున్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు యేసుప్రభువు వారు స్వయంగా అంటున్నాడు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. బెత్లెహేం అనే మాటకు అర్థం ఏంటంటే ద హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహం అని అర్థం. ఇప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడంటే నేనేపా రొట్టి అంటున్నాడు, నేనేపా రొట్టి అంటున్నాడు. అంటే ఇప్పుడు బెత్లెహేం అనేది ఎవరు సూచిస్తుంది? యేసుప్రభుని సూచిస్తుంది. యేసుప్రభు అని బెత్లెహేమును ఎవడు విడిచిపెట్టినా, ఎంతటి గొప్పవాడు విడిచిపెట్టినా వాడి జీవితము దారుణంగా దెబ్బలు తింటాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే రూతు గ్రంథంలో చెప్పబడిన నయోమి యొక్క చరిత్ర. ఈరోజు యేసును విడనాడాలనుకుంటున్నావా? ఎంతోమంది యేసుప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక క్రిస్టియన్ యాక్టర్ అతను అంటాడంటే క్రిస్టియానిటీలో బోర్ కొట్టేసిందంట వాడికి. అసలు చూడండి, వీళ్ళందరూ ఎరికో నుండి యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు, ఈ బెత్లెహేం నుండి ఆ మోయాబు దేశానికి వెళ్ళే క్యాండిడేట్లు వీళ్ళందరూ. దీని ఒక తర్వాత వాళ్ళు పడే బాధలు మామూలు బాధ ఉండదు. ఇంకా దేవుని బిడ్డలారా, యేసును విడిచిపెట్టడం నీకు శాపం అయిపోతాయి. యేసుతో ఉంటే నీకు సమృద్ధి ఉంటాయి. యేసుతో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. యేసుతో ఉంటే నీకు ధైర్యం కలుగుతాయి. చూడండి, యేసుతో ఉన్న వారికి ధైర్యం అనిపించింది అంటే అపోస్తలుల కార్యం 4:13లో యేసుతో ఉన్న వారిని యేసు ఆశీర్వదించాడంట. లూకా సువార్త 24:50 వచనంలో యేసుతో ఉన్నవారు దేవుని బిడ్డలారా అభిషేకించబడ్డారు, ప్రజలు గుర్తించగలిగారు. ఈరోజు యేసుతో ఉండే అనుభవంలోనికి రండి. యేసుని బెత్లెహేం విడిచిపెట్టి శాపం తెచ్చుకోబాకండి. ప్రభు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నిన్ను అంటి వెంబడించే కృప దయచేయండి ప్రభా. తండ్రి, నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా?
నిన్ను కాదని మేము ఏ ప్రభా ఏమి చేయగలుగుతాము తండ్రి. మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు నైనా తండ్రి తోడు, నీడ, సహాయం. ప్రభా మమ్మల్ని బలపరచండి, అభిషేకించండి ప్రభా. 2 పాల ఆత్మ దయచండి, 200 అభిషేకం దయచండి. నీ ప్రసన్నం చేత, వెలుగు చేత, మహిమ చేత నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి, మేలు జరిగించి వర్ధన చేయమని తోడు ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:1.